గుడ్, వెరీ గుడ్. సత్య, ఇప్పుడు నా ఇంకో ప్రశ్నకి సమాధానం చెప్పు. దేవి ఎవరు? ఏయ్, దేవి ఎవరు చెప్పు. నీకు ఆవిడికి ఉన్న సంబంధం ఏంటి? దేవి ఎవరో చెప్పు. ఏయ్, నోరు విప్పి చెప్పు. దేవి నాకు తోడబుట్టినక్క. అంటే నువ్వు ఆ నలన్ మామ ఇద్దరు కలిసి మా మొత్తం కుటుంబాన్ని మోసం చేశారన్నమాట. కుటుంబాన్ని మోసం చేయడం సరే, కానీ నువ్వు, నేను నా ప్రాణంగా ప్రేమించాను, నా సర్వస్వంగా భావించాను. అలాంటి నాకే వరుసగా అబద్ధాలు చెప్తూ వచ్చావు. ఎలా సత్య, ఎలా నువ్వింత పని చేయగలిగావు? అర్జున్, ప్లీజ్ అర్జున్, నేను చెప్పేది తొందరపడకుండా విను అర్జున్. ఈ సమస్య వెనుకున్న అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు అర్జున్. నేను వేడుకుంటున్నాను అర్జున్. అర్జున్, ప్లీజ్ అర్జున్. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, అదంతా అబద్ధమా? అది అబద్ధమా? అయ్యో అయ్యో, ఎలా సత్య, ఎలా ఇలా నటించగలిగావు? అసలు నువ్వు ఎలా అలా మాట్లాడగలిగావు? అయ్యో, నీకు ఎలా మనసొప్పింది సత్య? చెప్పు సత్య, చెప్పు. అయ్యో అయ్యో, నన్ను గాయపరచడానికి, నన్ను మోసం చేయడానికి నీకు ఈ ప్రేమ అనే పవిత్రమైన బంధమే దొరికిందా? అయ్యో అయ్యో, నేను ఎంత పెద్ద వెధవనయ్యాను. నువ్వు చేసిన తప్పుకి నీకు నేను 1000 సార్లు సారీ చెప్పాను. అయ్యో అయ్యో అయ్యో. మొదటి నుంచి నేను ఇదంతా ఆలోచిస్తుంటే నన్ను ఇలా ఎన్ని విధాలుగా మోసం చేశావో. అయ్యో, సారీ సారీనా. నువ్వు నన్ను మోసం చేసావు అనడం కంటే నేనే మోసపోయాను అనాలి. అసలు నేను నీకేం పాపం చేశానే? ఏం పాపం చేశాను చెప్పు. నేను మనసారా చెప్తున్నాను అర్జున్, నీకు ద్రోహం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. దయచేసి అలా మాట్లాడకు. నేను నీకు వివరంగా అంతా చెప్తాను అర్జున్. నీ కాళ్ళు పట్టుకుంటాను అర్జున్. నీ నాటకాలాపో. నీకు ఎంత టైం ఉన్నా కూడా నువ్వు నిజం చెప్పలేదు. ఇప్పుడు ఈ అరగంటలో అంతా చెప్పేస్తావా? నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా సరే అది నిజమని గ్యారంటీ ఏంటి? నువ్వు ఇంకొక విషయం ఏదైనా నా మీద అనుమానపడు, కానీ దయచేసి నా ప్రేమని మాత్రం అనుమానించొద్దు అర్జున్. నన్ను అర్థం చేసుకో అర్జున్. ప్రేమని తక్కువ చేసి మాట్లాడుతుంది ఎవరు? నేనా? నేనా? ఎవరి గురించి చెప్తున్నావు? హే, నేను నీ ప్రేమని కించపరచలేదు. నువ్వు ఇప్పుడు నువ్వే నా ప్రేమని కించపరుస్తున్నావు. నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? నిన్ను ఎంతలా నమ్మానో తెలుసా? నా దగ్గర ఏమైనా దాచావా? నాకు చెప్పాల్సిన విషయం ఏమైనా ఉందా అని, ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు అని పదే పదే అడిగాను కదా నిన్ను. పదే పదే ఎన్నిసార్లు అడిగాను నిన్ను? నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను, అయినా కూడా చివరి వరకు నువ్వు నిజం చెప్పలేదు కదా. నిన్న కూడా నలన్ కూతురు సత్యేనని, నేను లేనప్పుడు ఆర్తి అబద్ధం చెప్పిందని అన్నావు. అప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా. కానీ నువ్వు మోసం చేస్తూ మొగుణ్ణి నీ పక్కనే పెట్టుకుని నా దగ్గర అంతా దాచేస్తూ
నీ మొహంలో మోసం చేశానని కనీస భావన కూడా లేకుండా ఆ? మాట్లాడకుండా ఊరుకున్నావు కదా ఆ? అయ్యో అలా కాదు అర్జున్,